UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులైనటువంటి ధార్మికులకు ఒక విజ్ఞప్తి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అని భారతదేశ చరిత్రలో రాశారు. అది వాస్తవం కాదు. ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనడానికి 170కి పైగా ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాల్లో ఇంతకుముందు 21 ప్రమాణాలను తెలపడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని ప్రమాణాలని మీ ముందు మనవి చేస్తాను. మీరు దయచేసి 2 కార్డులు కొని, ఒక కార్డు పైన కేంద్ర ప్రభుత్వానికి, ఇంకో కార్డు పైన రాష్ట్ర ప్రభుత్వానికి అడ్రస్లు రాసి, ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనడానికి ఇలా అనేక ప్రమాణాలు ఉన్నాయి కనుక వాటిని పాఠ్యవాచికల్లో పెట్టండి అని చెప్పి కోరండి. ఆ విధంగా చరిత్ర మారినట్లయితే ఈ 140 కోట్ల భారతీయుల యొక్క విద్యార్థులు ఈ దేశం యొక్క ప్రాచీనత, ఘనత తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఓ విచిత్రమైన పరిస్థితి ఉంది. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రధాన పాత్ర వహించిన మహాత్మా గాంధీ జీవితం అంతా రామనామం చేశారు అని చెప్తారు. భారత రాజ్యాంగ గ్రంథం పైన శ్రీరాముని యొక్క జీవిత చిత్రాలు ఉన్నాయి. ఉత్తమ రాజ్యం ఏదైనా కావాలంటే రామరాజ్యము అంటారు. రామరాజ్యం తేవడం కోసం స్వాతంత్ర్యం తెచ్చాము అని చెప్పని, స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించామని లోగడ చెప్పేవారు. ఈ దేశంలో లక్షల జనాల పేర్లు రామకథకు సంబంధించినవిగా ఉన్నాయి. ఏమండి, చైత్రమాసంలో శ్రీరామనవమి నాడు భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఊరూరా పేటలో సీతారామ కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. భారతదేశంలో విదేశాల్లో కూడా చాలా భాషల్లో శ్రీరామ కథ చాలా రూపాల్లో అసంఖ్యాక గ్రంథాలుగా అవతరించింది. అయితే ఇదే దేశంలో గత ప్రభుత్వం రాముడే లేడని సుప్రీంకోర్టుకు ఎఫిడవిట్ ఇచ్చింది. విచిత్రంగా ఉంది కదా. ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన ఇక రాముడే లేడంటూ తన పుస్తకంలో రాశారట. దీనివల్ల ఏమవుతోంది, రాముడు లేడు అని మరి ప్రభుత్వమే చెప్తే రాముడిపై జనానికైనా విశ్వాసం పోయే ఇబ్బంది ఉంది కదా. అందుకని రాముడు ఉన్నాడు అనడానికి కొన్ని ప్రమాణాలని మీ ముందు ఉంచుతాను. అయోధ్యలో రామ జన్మస్థానము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ పోస్ట్ ఆఫీస్ను జన్మస్థానం పోస్ట్ ఆఫీసు అని వ్యవహరిస్తుంటారు. అక్కడ ఒక మందిరం పూర్వం ఉండేది. ఆ మందిరం స్థానంలోనే ఈ మధ్య మళ్ళీ మందిరాన్ని నిర్మాణం చేశారు. ఇంతకీ ఈ మందిరం లేని కాలంలో, అతి ప్రాచీన కాలంలో ఈ రాముడు జన్మించడం వలన ఈ ప్రదేశం పవిత్రము అని స్కాంద పురాణం చెప్పింది. అప్పటికి మందిరం లేదు. మందిరం లేని కాలంలో మాట ఇది. మొదట మందిరం లేని కాలం కొంత ఉంది. ఆ తర్వాత మందిరం కట్టారు. మందిరం కట్టిన తర్వాత ఆ పైన ఆ మందిరం స్థానంలో ఒక గుమ్మటాలతో కూడిన మసీదు వెలిసింది. ఆ తర్వాత ఆ మసీదు తొలగింది. ఆ తర్వాత ఈ మధ్య మందిరం కట్టారు. కానీ ఇవేవీ లేని కాలంలో అక్కడ ఒక ప్రదేశం ఉంది. దానికి రామ జన్మస్థానము అని పేరు. ఇది పవిత్ర క్షేత్రం. ఆ రామ జన్మభూమికి సంబంధించిన ఆ విశేషాలు స్కాంద పురాణం చెప్పినవి మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయోధ్యలో సురసాదేవి ఆలయం ఉంది. దానికి పడమర పిండారక క్షేత్రం ఉంది. తత్పశ్చిమ దిశాభాగే విఘ్నేశంకిల పూజయేత్తు. ఇది స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో 10వ అధ్యాయంలో 16వ శ్లోకం. ఈ రామ జన్మస్థానానికి పడమట వైపున విఘ్నేశ్వరుని పూజించాలి. తస్మాత్ స్థానత ఐశానే రామజన్మ ప్రవర్తతే. ఈ స్థానానికి మరి ఈశాన్య దిక్కులో శ్రీరాముని యొక్క జన్మ జరిగింది, రాముడు అక్కడ పుట్టాడు అని చెప్పని ఆ స్కాంద పురాణంలో చెప్పారు. జన్మస్థానమిదం ప్రోక్తం మోక్షాది ఫల సాధనం. దీన్ని రామజన్మస్థానం అంటారు. ఇది మోక్షం మొదలైనటువంటి ఫలాలకు సాధనం. ఎందుకని ఎలా అది శక్యమవుతుంది అంటే ఆ ప్రదేశం పవిత్రం కనుక అక్కడికి వెళ్ళి రాముడి జపం చేయడము, రాముడిని పూజ చేయడము, రామాయణం పారాయణ చేయడము, ఇలాగ పవిత్ర కార్యాలు చేసినట్లయితే దానివల్ల మోక్షాది ఫలాలు కలుగుతాయి.
విఘ్నేశ్వరాత్ పూర్వభాగే వాసిష్ఠాద్ ఉత్తరే తథా లౌంబశాత్ పశ్చిమే భాగే జన్మస్థానం తతస్మృతం. ఇక్కడ ఆ రామ జన్మస్థానానికి సరిహద్దులు చెప్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ అని. ఏమండి, విఘ్నేశ్వరుని యొక్క ఆలయం ఉంది, విఘ్నేశ్వరునికి తూర్పున. అలాగే వాసిష్ఠ క్షేత్రం ఉంది, ఈ వాసిష్ఠ క్షేత్రానికి ఉత్తరంలోను. అలాగే లోమస క్షేత్రం ఉంది, లోమస క్షేత్రానికి పడమట ఈ రామజన్మస్థానం ఉంది అని 4 వైపులా కొండ గుర్తులు చెప్పారు ఈ క్షేత్రాన్ని. ఎప్పుడు ఇది? అక్కడ ఆలయం బయలుదేరడానికి పూర్వం చెప్పారు. ఏమండి, తర్వాత దీన్ని చూసినట్లయితే మనుషులకు గర్భావాసం ఉండదు, అక్కడ దానాలు తపస్సులు తీర్థాలు యజ్ఞాలు ఆచరించకపోయినా నవమి నాడు, శ్రీరామనవమి నాడు వ్రతాన్ని పోని స్నానం దానం మొదలైనవి చేయడం వలన కూడా జన్మబంధం తొలగుతుంది అని చెప్పారు. ఈ శ్రీరామ జన్మస్థానాన్ని దర్శించినట్లయితే మరి 1000 కపిల గోవులను దానం చేసిన ఫలం వస్తుంది అని చెప్పారు. అందుకే పూర్వం మనవాళ్ళు తప్పనిసరిగా జీవితంలో తీర్థయాత్రలు చేసేవాళ్ళు, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ రామ జన్మస్థానం దగ్గర ఆ రామచంద్రుడిని ఆరాధించేవారు అనమాట. ఏమండి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల భక్తితో ఉన్న వాళ్ళకి ఎటువంటి పుణ్యం లభిస్తుందో రామ జన్మస్థానాన్ని దర్శించినట్లయితే ఆ ఫలం కలుగుతుంది అంటూ స్కాంద పురాణంలో 20 నుండి 25వ శ్లోకం వరకు ఉండేటువంటి వాటిలో ఉంది. ఇది స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో 10వ అధ్యాయంలో ఉన్నటువంటి వృత్తాంతం. ఏమండి, ఈ స్కాంద పురాణం శకపురాణం శక సంవత్సరం 1831లో క్షేమరాజశ్రేష్ఠి శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయం బొంబాయి వాళ్ళు ప్రకటించారు. అంటే ఇప్పటికీ ఇది క్రీస్తు జన్మించిన తర్వాత లెక్క వేస్తే క్రీస్తు తర్వాత 1909 అవుతుందన్నమాట. ఏమండి, కనుక ఈ ప్రాచీనమైనటువంటి ఈ పురాణం ద్వారా ఏం తెలుస్తుంది? రామజన్మస్థానానికి సంబంధించినటువంటి కొలతలు తెలుస్తున్నాయి. ఎక్కడుంది రామజన్మస్థానము అని చెప్పని. అయితే ఈ స్కాంద పురాణం ఎప్పటిది అని సాంప్రదాయకంగా అయినట్లయితే దీన్ని రచించినటువంటి వాడు వ్యాస మహర్షి కనుక ఇది ప్రాచీనం. ఈ స్కాంద పురాణం ఎప్పటిది అంటే వ్యాస మహర్షి రచించాడు కనుక 5000 సంవత్సరాల వెనకది అని చెప్పాలి. అయితే ఆధునికులు అదే ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళు ఏమంటారు, ముదిగంటి గోపాలరెడ్డి గారు క్రీస్తు పూర్వం 1200 నుండి క్రీస్తు శకం 500 సంవత్సరం కాలంలోనూ అని చెప్పారు, మధ్యకాలం అని చెప్పారు. ఏమండి, అలాగే 6వ శతాబ్దిలోపు అని పాశ్చాత్య పండితులు చెప్పారు. 6-7 శతాబ్దుల్లోపు అని మరలా సూర్యనారాయణ శాస్త్రి గారు చెప్పారు. ఎవరు చెప్పినా ఇది 1300 సంవత్సరాల వెనకే ఉన్నది, ఈ మధ్యది కాదు. ఏమండి, ఏది ఈ గ్రంథం? ఆ గ్రంథం రామజన్మస్థానాన్ని పేర్కొంది అంటే అంతకు ముందే రామజన్మస్థానం జనంలో ప్రసిద్ధిగా ఉంది అని అర్థం. ఏమండి, ఇదొక ప్రమాణం. ఇలాగే ఇంకో ప్రమాణం గురించి కూడా ఇప్పుడు చెప్తాను. రామసేతువు ఉంది, చాలా గొప్ప ప్రమాణం. రామసేతువు అంటే రామచంద్రమూర్తి కట్టించిన సేతువు అని అర్థం. మనకి శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి సేతువు కట్టించాడు అనేది ప్రసిద్ధమైన అంశం. అయితే ఆధునికులు నిన్న మొన్నటి వరకు అనేవాళ్ళు ఇది ప్రకృతి సహజంగా ఏర్పడిన సేతువు, అంతేగాని దీన్ని ఎవరు కట్టించలేదు అని అనేవాళ్ళు. అది ఆధునికుల మాట. కానీ ప్రాచీనులు ఇది రామచంద్రమూర్తి కట్టించాడు అనేటువంటి భావనతోనే ఉండేవాళ్ళు. అయితే ఈ మధ్య కొన్నాళ్ల వెనక నాసా వాళ్ళు ఇది మానవ నిర్మితమైన సేతువే, ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సేతువు కాదు, కనుక ఇది రామసేతువే, శ్రీరాముడు కట్టించింది అంటూ నాసా వాళ్ళు ఆ సేతువుని పరీక్షించి చెప్పారు. అంటే మనకి సైంటిస్టులు చెప్పినట్లయితే అది ప్రమాణం కదా. కాబట్టి ఈ పైన ఆ రామసేతువుకి సంబంధించిన ప్రమాణాలు మన గ్రంథాల్లో ఏమున్నాయో ఆ అంశాన్ని గురించి మనవి చేస్తాను. అది మరింకో ప్రమాణం అవుతుంది. స్వస్తి.